ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మీ అందరూ తెలుసు. పెద్దలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. నేను ఒకటే కోరుకుంటాను. ఇప్పుడు లోకేష్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, మంచి మాటలు చెప్పారు. ఈ దేశం నాది, రాష్ట్రం నాది, నా గ్రామం నాది అని ఫీలింగ్ వస్తే దాన్ని అమలు చేయడం ఎలా? అమలు చేయాలంటే మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి. గతంలో మనం చూసాం. రాజకీయాలు ఎందుకండి అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు. అది తప్పు. మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి. దానికి మన బాధ్యత ఏంటి చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా, నిన్న కూడా వచ్చాను, నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్. మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎంచేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న వయసులో వచ్చారు మీరు. మాలో కుతంత్రాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ కొట్టుకో. రాష్ట్రం పోయినా పర్లేదు, మాకు ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి. అంచే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బాగుపడదండి, దేశం ఎందుకు బాగుపడదండి? అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.